పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ బ్యారికేడ్ అసెంబ్లీ ముందు పోలీసులు కొంత బ్యారికేడ్లు వేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నడుచుకుంటూ ఈ ప్రాంతానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మీడియాని లోపలికి అనుమతించే పరిస్థితి అయితే ఉండదు. జగన్మోహన్ రెడ్డి క్లియర్గా తన నేతలు తర్వాత ఎమ్మెల్యే అసెంబ్లీ ముందు కొన్ని బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. కేవలం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా మనం చూడవచ్చు. జగన్మోహన్ రెడ్డి పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తోట త్రిమూర్తులు, సీనియర్ నేతలందరూ కూడా వైసీపీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. నిరసనగా వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి నడుచుకుంటూ అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అసెంబ్లీలో ఏదైతే గవర్నర్ కి నిరసన తెలిపే గవర్నర్ ప్రసంగాన్ని దగ్గర కూడా నిరసన తెలపాలనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. బాబు కొంచెం బాబు బాబు నేను మాట్లాడతాను. ఒక నిమిషం అందరూ ఇక్కడ ఈ మీడియా పాయింట్ ఉంది కదా, మీడియా పాయింట్ అసెంబ్లీ హాల్ వైపు వెళ్ళుటకు అనుమతి ఉన్నది. మిగిలిన వారి వాహనములు రోడ్డుకి ఎడమ వైపు పార్కింగ్ ప్లేస్ ఉన్నది. ఆ దిశగా వెళ్ళవలసిందిగా కోరడమైనది. పోలీసు వారి విజ్ఞప్తి, వారి వాహనములు రోడ్డుకి ఎడమ వైపు పార్కింగ్ ప్లేస్ అందరూ ఇక్కడ ఈ మీడియా పాయింట్ ఉంది కదా, మీడియా పాయింట్ ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం అడ్డుకుంటామంటూ వైసీపీ ఇప్పటికే హెచ్చరించింది. నల్ల కండువాలతోని 11 మంది ఎమ్మెల్యేలు, 38 మంది ఎమ్మెల్సీలు వైసీపీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారు. అంతా కూడా అసెంబ్లీకి వెళ్లేందుకు దారిలో మార్గ మధ్యలో చాలా భారీ ఎత్తున పోలీసుల మోహరింపు కూడా చూస్తున్నాం. నిరసన తెలుపుతున్నట్టుగా వారంతా కూడా నల్ల కండువాలు వేసుకుని లోపలికి వెళ్తున్నారు. ఈ నెల రోజుల సమయంలో సుమారుగా ఇప్పటికి 50 రోజులు కావస్తుంది ప్రభుత్వం ఏర్పాటై. ఈ 50 రోజుల సమయంలో ఒక హత్యాకాండ, ఒక మరణకాండ జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, నాయకులపైన దాడులు జరుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో తమ నిరసన గలాన్ని వ్యక్తం చేసిన వారంతా వస్తున్నారు. నల్ల కండువాలు వేసుకుని అంతా ఒకటికి చేరుకున్నారు. బార్కెట్ దగ్గర చేరుకున్నారు. పోలీసులకి జగన్ మధ్యలో వారిద్దరి మధ్యలో కూడా కొంత వాగ్వాదం జరుగుతోంది. వాళ్ళు తీసుకొచ్చిన ప్లకార్డులు కూడా పోలీసులు చించివేస్తున్నారు, వాటిని గుంజుకొని లాగేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పోలీసులతో వాగ్వాదం పెట్టుకుంటున్నాడు. ఒకసారి ఇక్కడ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో జగన్మోహన్ రెడ్డి చూస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులందరూ కూడా అక్కడ అడగడం జరిగింది. దీంతో కొంత తోపులాట జరిగింది మీడియాకు సంబంధించి ఆ ప్రతినిధుల మధ్య. ఒకసారిగా మీడియాకు సంబంధించిన మైక్ జగన్మోహన్ రెడ్డి ఆ గొంతు భాగాలు తగిలింది, నోటి భాగాలు తగలడం జరిగింది. ఒకసారిగా ఆయన అలర్ట్ అయ్యారు. సిబ్బంది, ఆయనకు సంబంధించిన సిబ్బంది కూడా ఒకసారిగా మీడియా వల్ల కూడా వెనకకి నెట్టే ప్రయత్నం చేసింది. సో ఇది విజువల్స్. బార్కెట్ దగ్గరకు చేరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ర్యాలీగా వచ్చారు అక్కడికి. పోలీసులకు జగన్మోహన్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఎమ్మెల్యేలంతా కూడా పోలీసులను వేసే ప్రయత్నం చేస్తున్నారు, బార్కెట్లని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సో పోలీసులంతా వారి చేతున్నటువంటి ఆ ప్లకార్డులని, ఆ ప్రదర్శించేటువంటి ఆ పేపర్లను లాగేసుకొని చించేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పోలీసులతో వాగ్వాదం పెట్టుకుంటున్నారు. మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నిరసన తెలిపేందుకు ఇక్కడ వచ్చారు. నిరసన గలాన్ని వినిపిస్తున్నారు. నల్ల కండువాలు వేసుకున్నారు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయన ర్యాలీగా ముందుకు వచ్చారు. ఒకసారి జరిగేటువంటి అక్కడ ఆడియో మనం విందాం. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరు ఇచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో,
ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుంచుకోండి. రోడ్డుకి ఎడం వైపు అసెంబ్లీ అనుకున్నారా? ఏమనుకున్నారు? మంచి పద్ధతి కాదు చెప్తున్నా. గౌరవ ఎమ్మెల్యే మరియు ఎంపీల వాహనాలు మాత్రమే అసెంబ్లీ హాల్ వైపు వెళ్ళుటకు అనుమతి ఉన్నది. మిగిలిన వారి వాహనములు రోడ్డుకి ఎడం వైపు పార్కింగ్ ప్లేస్ ఉన్నది, ఆ దిశగా వెళ్ళవలసిందిగా కోరడమైనది. పోలీసు వారి విజ్ఞప్తి, వారి వాహనములు ఇక అసెంబ్లీకి నల్ల కండువాలతో నిరసన తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముందుకెళ్తున్న నేపథ్యంలో పోలీసులు బార్కేడ్ అడ్డుపెట్టారు. బార్కేడ్ అడ్డుపెట్టి ఎమ్మెల్యేల చేతున్నటువంటి ఆ ప్లకార్డులను ప్రదర్శిస్తున్నటువంటి ఆ ప్లకార్డులను తీసుకొని చింపివేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకి జగన్కి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీది, అధికారులు ఎవరుంటే వాళ్ళకి సలాములు చేసే రకంగా మీరు ఉండకూడదు అంటూ కూడా మర్జన్ రావు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారిని పేరు ప్రస్తావిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి వాగ్వాదం దిగారు. ఎటకేలకు బార్కార్డులను తోసుకొని జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీతో లోపలికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ కృష్ణమోహన్ లైవ్ లో అందుబాటులో ఉండే కృష్ణమోహన్, ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి వాగ్వాదానికి గురవుతున్న పోలీసులతో వాగ్వాదం దిగారు. సో వారు లోపలికి వెళ్ళారా? ఏ రకంగా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద మనోజ్, జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిరసన తెలుపుతూ కొన్ని ప్లే కార్డ్స్ ని రాష్ట్రంలో జరిగిన ఇటీవల ఈ నెల రోజుల్లో జరిగిన మారణకాండ ఏదైతే ఉందో వాటన్నిటిని ప్లే చేస్తూ కొన్ని ప్లే కార్డ్స్ ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. తీసుకుని వచ్చినప్పుడు ఇదే ప్రాంతంలో ఇక్కడ కొంతమంది అధికారులు ప్రత్యేకంగా మసూదన్ రావు అనే సిఐ వ్యవహరించిన తీరు పట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఆయన మసూదన్ రావు ఎప్పుడు సమయం ఒకటిగా ఉండదు, చూసుకో మరి చేతులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే చేతిలో ఉన్న ప్లే కార్డ్స్ని మీరు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు, చించివేసే ప్రయత్నం చేస్తున్నారని చాలా సీరియస్గా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కొంతమంది ఎమ్మెల్సీ చేతిలో ఉన్న ప్లే కార్డ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో కూడా వాటిని అనుమతించే ప్రయత్నం జరుగుతుంది, కానీ ఈసారి ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనేది ఎమ్మెల్సీలు చెప్తున్నారు. వాళ్ళ చేతిలో ఉన్న కాగితాలు ప్లేతాన్ని కూడా చించే ప్రయత్నం ఇక్కడున్న అధికారులు కొంతమంది అధికారులు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక అధికారి మీద పేరు పెట్టి
పరిస్థితులు ఎప్పుడు ఒకటిగా ఉండవు చూసుకోండి అని చెప్పి మీరు చేతుల్లో ఉన్న ప్లే కార్డ్స్ని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల్లో ఉన్న కార్డులను మీరు ఎలా పెరుక్కుంటారు, వాళ్ళని మ్యాన్ హ్యాండిలింగ్ ఎలా చేయాలనే ప్రయత్నం చేస్తారు అనేది ఆయన క్లియర్గా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎవరైతే మసూదన్ రావు పేరు పెట్టి మరీ జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఇటువంటి సిచ్యువేషన్ లో కొంత కాసేపు గందరగోళమైన పరిస్థితి అయితే ఏర్పడింది ఇక్కడ. కానీ చివరికి ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కొంతమంది ఎమ్మెల్సీల చేతిలో ఇంకా కొన్ని ప్లే కార్డ్స్ ఉన్నాయి. ప్రధానంగా వాటిని పోలీసులు ఎందుకు లాక్కునే ప్రయత్నం చేశారంటే ఈరోజు గవర్నర్ స్పీచ్ ఉంది కాబట్టి గవర్నర్ స్పీచ్ లో కొంత నిరసన తెలిపే ప్రయత్నం ఎమ్మెల్సీ చేస్తారనే ఉంది. ఆ నేపథ్యంలోనూ వాటిల్ని లాక్కునే ప్రయత్నం చేశామనేది అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ఏదేమైనా ఇష్యూ మొత్తం కూడా ప్రశాంతంగా జరుగుతున్న దాంట్లో ఒక్కసారిగా అసెంబ్లీ మెయిన్ గేట్ దగ్గర మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కాసేపు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లోపలికి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంకా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. ఎస్ కృష్ణమోహన్, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామంటూ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే హెచ్చరించారు. సో ఎట్లా చూడొచ్చు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంలో వైసీపీ స్టాండ్ ఏంటి?